ఎస్బీఐ యూ టర్న్ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో లావాదేవీలు యథాతథంగా కొనసాగించాలని డిసైడ్ అయింది. అలానే లీడ్ బ్యాంక్ హోదా కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకంతోంది. ఎస్బీఐతో తెలంగాణ ప్రభుత్వ లావాదేవీలు యథాతథంగా కొనసాగనున్నాయి. అలానే లీడ్ బ్యాంక్ హోదా కొనసాగించాలని ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, గ్రాంట్లు కూడా కొనసాగించనుంది. అయితే హైకోర్టు తదుపరి విచారణ అనంతరం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇక రాయదుర్గం భూ వివాదంలోనూ ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయంగా 2.5 ఎకరాల భూమిని అంగీకరించింది. ప్రభుత్వ సూచనలకు సానుకూలంగా స్పందించిన ఎస్బీఐ త్వరలో టీజీఐఐసీతో చర్చించనుంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎస్బీఐ యూ టర్న్ తీసుకుంది. అయితే మెయిన్ బ్యాంక్ హోదా అయితే ఉంచాలి అని అంటోంది. ప్రభుత్వం ఏమంటోంది? లీడ్ బ్యాంక్ హోదాకు సంబంధించి ప్రభుత్వం ముందు నుంచి చాలా కఠినంగా వ్యవహరించింది. అవసరమైతే లీడ్ బ్యాంక్ హోదాను రద్దు చేసుకుంటాం ఎస్బీఐ వ్యవహారం తీర్పై అనేది. సో దాని విషయంలోనే సోమవారం రోజు సిఎస్ రామకృష్ణరావుతో ఎస్బీఐ తెలంగాణ రీజియన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. గవర్నమెంట్ సంబంధించి వచ్చిన గ్యాప్ను ఫిల్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే సిఎస్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్బీఐతో ఇకపైన ఎలాంటి లావాదేవీలు ఉండవు. ఒకసారి ప్రత్యామ్నాయ భూముల కోసం అంగీకరించి దాని తర్వాత గవర్నమెంట్ ఆక్షన్కి వెళ్ళిన తర్వాత రాయదుర్గం భూములపై వెళ్ళి కేసు వేసి మరీ స్టే తెచ్చుకున్న ఎస్బీఐ పైన తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వం ఉంది. సో దీనిపైన అవసరమైతే ఫినాన్స్ మినిస్ట్రీకి, దాంతోపాటు ఆర్బీఐకి కూడా ఫిర్యాదు చేస్తామనేది సిఎస్ రామకృష్ణరావు వాళ్ళతో చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ఎస్బీఐ కొంత తగ్గి మేము అవసరమైతే ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కోర్టు పరిధిలో అంశం ఉంది కాబట్టి తదుపరి విచారణ తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటాం. అట్లాగే దానికన్నా ముందు ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిపైన కూడా ఆలోచిస్తామంటూ ఎస్బీఐ చెప్పింది. లీడ్ బ్యాంక్ హోదాతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు, మిగతా అంశాలను అట్లానే కంటిన్యూ చేయాలనేది ఎస్బీఐ అభ్యర్థించింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎస్బీఐ దిగొచ్చిందని చెప్పాలి. ప్రభుత్వం చాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ చాలా కఠినంగా వ్యవహరించింది. ముందు నుంచి కూడా ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీ వెళ్ళిన వెంబటే ఎస్బీఐ ప్రతినిధులు రామకృష్ణరావు సిఎస్తో భేటీ కావడం, సిఎస్ కూడా ఆ రిపోర్ట్తో మళ్ళీ ఢిల్లీ వెళ్ళడంతో కొంత హాట్ డిస్కషన్ అయితే గవర్నమెంట్లో జరిగింది. అటు ఎస్బీఐ కూడా దిగిరావడానికి అవకాశాలు మెరుగయ్యాయి. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.